హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు లెక్చర్ లో మనము కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అదే ఏంటంటే రిలేటివ్ మోషన్. అసలు ఈ రిలేటివ్ మోషన్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, అవి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనము ఒక టర్మ్ తెలుసుకుందాం. అదే ఏంటంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి? ద యాక్సిస్ system the system of axes from which motion is observed. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మనం ముందు చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని డిస్కస్ చేసాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది తీసుకుందాం, దట్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ తీసుకుందాం. మనం ఇక్కడ ఏం చేసామంటే ఆబ్జెక్ట్ని యూ అనే వెలాసిటీతో వేయగానే ఇలా పారాబోలా షేప్లో వెళ్ళి గ్రౌండ్ రీచ్ అయింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి మోషన్ ఆఫ్ ద బాడీని అబ్జర్వ్ చేస్తున్నాము, వాటి యొక్క యాక్సెస్ని, టైము, వీటన్నిటి మనం ఏమంటామంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కండిషన్లో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఎలా కనిపిస్తుంది అంటే పారాబోలా షేప్లో కనిపిస్తుంది. మనకి ఎందుకు ఇలా పారాబోలా షేప్లో కనిపిస్తుంది అంటే మనం గ్రౌండ్ పైన నుంచి ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి మన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏంది అంటే గ్రౌండ్. ఇక్కడ అప్పుడు గ్రౌండ్ దగ్గర ఈ పాయింట్ ఆరిజిన్ లాగా తీసుకొని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఎప్పుడైతే యూ అనే వెలాసిటీ త్రో చేస్తున్నామో మనకి ఈ రకంగా పారాబోలా షేప్లో కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి బాడీని అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా? ఇదే దీన్నే మనం ఏమంటామంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. అంటే మనం దేన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని స్టడీ చేస్తున్నాము, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ ఈ రిలేటివ్ మోషన్లో మనం ఏం చేస్తామంటే కేవలం గ్రౌండ్ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లోనే కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ లేకపోతే డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లేకపోతే బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ లేకపోతే అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ మోషన్. ఈ రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ జనరల్గా మనం గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి బాడీ యొక్క మోషన్ని మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేరే బాడీ వేరే ఆబ్జెక్ట్ వేరే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి బాడీ యొక్క మోషన్ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉందన్నమాట. ఏరోప్లేన్ అనుకోండి, ఓకేనా? సరే, ఇక్కడ ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ ఏరోప్లేన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఒక బాంబ్ని రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఈ ఏరోప్లేన్ అనేది 100 meters per second స్పీడ్తో ముందరకు వెళ్తాను, ఓకేనా? 100 meters per second స్పీడ్తో ముందరకు వెళ్తాంది అంటే ఇన్ఫర్మేషన్ మనకేం తెలియజేస్తుంది అంటే ఈవెన్ ఇది క్యారీ చేసే బాంబు కూడా 100 meters per second హారిజంటల్ వెలాసిటీ ఉందన్నమాట. సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం మోషన్ ఏరోప్లేన్లో చేసాం, ఓకేనా? ఎప్పుడైతే ఈ ఏరోప్లేన్ అనేది ఈ బాంబ్ని రిలీజ్ చేస్తుందో ఇప్పుడు జనరల్గా మనము మోషన్ అనేది గ్రౌండ్ స్టడీ చేస్తాం. గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేయడానికి ఈ బాంబ్ యొక్క మోషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి డిస్కషన్ చూడండి. ఈ బాంబ్ కూడా 100 meters per second స్పీడ్ హారిజంటల్ వెలాసిటీ ఉంది. సేమ్ గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చి డౌన్వర్డ్స్ పుల్ చేస్తుంది. కాబట్టి మొత్తానికి ఆబ్జెక్ట్ ఇలా పారాబోలా షేప్లో ఇలా కిందకి ల్యాండ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద మోషన్ ఆఫ్ ద బాంబ్ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్.
ఓకేనా. కానీ ఇక్కడ మనం రిలేటివ్ మోషన్స్ డిస్కస్ చేస్తాం. రిలేటివ్ మోషన్ మనకి ఏం చెప్తుందా అంటే ఇదే మోషన్ ఆఫ్ ద బాడీ వచ్చి మనం వేరే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ అబ్జర్వర్ వేరే ఫ్రేమ్ లో నుంచి అబ్జర్వ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరోప్లేన్ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతని ప్రకారం వచ్చి ఈ బాంబ్ అనేది ఎలా మూవ్ అవుతుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఇప్పుడు ఏరోప్లేన్కి ఎంత వెలాసిటీ ఉందో బాంబు కూడా అంతే వెలాసిటీ ఉంది. ఏ వెలాసిటీ? హారిజంటల్ వెలాసిటీ. ఏరోప్లేన్ ఇలా బాంబుని డ్రాప్ చేయగానే బాంబ్ అనేది ఇలా పడుతుందా అంటే ఇలా పడడం లేదు, ఇలా పడతాను అంటే పారాబోలా షేప్ లో పడతాను అనమాట. ఎవరి ప్రకారము? గ్రౌండ్ పైన ఉండే పర్సన్ ప్రకారం. కానీ ఏరోప్లేన్ లో ఉండే పర్సన్ కదా అలాగే కనిపిస్తుంది సార్. బాంబుకి ఆల్రెడీ ఈ ప్రతి పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ అంతే 100 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఏరోప్లేన్ కూడా 100 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఉంది. అంటే ఏరోప్లేన్ ప్రతి ఒక్క సెకండ్ 100 మీటర్స్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. 100 మీటర్స్ ముందుకు మూవ్ అవుతుంది, బాంబు కూడా ముందుకు మూవ్ అవుతా ఉంటుంది. అంటే ఏరోప్లేన్ లో ఉండే పర్సన్ ప్రకారం బాంబు ఎలా పడతా కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ కిందకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రెండిటి యొక్క హారిజంటల్ వెలాసిటీస్ ఎలా ఉన్నాయంటే సేమ్ గా ఉంది. ఇప్పుడు ఇతనికి స్ట్రైట్ లైన్ గా కనిపిస్తుంది, ఇతనికి చూస్తే పారాబోలా కనిపిస్తుంది. ఏది కరెక్ట్ సార్ అంటే ఇద్దరిది కరెక్టే. ఎందుకంటే ఇతని ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇతను తీసుకుంది ఏంటి? గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఆబ్జెక్ట్ వచ్చి పారాబోలా షేప్ లో పడుతుంది. అదే ఇతను ఏరోప్లేన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకున్నాడు అంటే ఇక్కడే అతని యొక్క యాక్సిస్ ఉంది. ఇదే అతనికి ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ ఇవే అవుతాయి. అతని ప్రకారం వచ్చి హారిజంటల్ డైరెక్షన్ లో మోషన్ లేదు. కేవలం బాంబ్ యొక్క మోషన్ అనేది ఓన్లీ వర్టికల్ నెగటివ్ వై యాక్సిస్ డైరెక్షన్ లోనే మోషన్ ఉందన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ. ఇక్కడ బాంబ్ యొక్క మోషన్ ని మనం ఏరోప్లేన్ యొక్క మోషన్ తో రిలేట్ చేసి చెప్తున్నాం, విచ్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఈ టైప్ ఆఫ్ మోషన్ ని మనం ఏమంటామంటే రిలేటివ్ మోషన్. దట్ మీన్స్ వీఆర్ కంపేరింగ్ ద మోషన్ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు మోషన్ ఆఫ్ అనదర్ బాడీ. ఓకేనా? ఎప్పుడు గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కరెక్ట్ కాదు. ఓకేనా? వేరే ఫ్రేమ్ లో నుంచి చూసినప్పుడు మన ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. క్లియర్ ఫ్రెండ్స్? దాన్ని యూస్ చేసుకుని కూడా మనకి జేఈలో నీటిలో కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగచ్చు అనమాట. ఓకేనా? ఈ చాప్టర్ లో మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్స్, ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయబోతాం. క్లియర్ ఫ్రెండ్స్? మీకు ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ అనే కాన్సెప్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, రిలేటివ్ పొజిషన్. రిలేటివ్ పొజిషన్ అంటే ఏంటి? చూడండి, ఇది గ్రౌండ్ ఫ్రేమ్ అన్నమాట. ఇప్పుడు ఇది ఆరిజిన్ అవుతుంది. ఆరిజిన్ నుంచి సమ్ డిస్టెన్స్ లో ఏ అనే ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఓకేనా? ఏ అనే ఆబ్జెక్ట్ ని తెలిపే పొజిషన్ వెక్టార్ని ఆర్ఏతో ఇండికేట్ చేస్తాం. ఆర్ఏ ఇస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ. సేమ్ అదేవిధంగా ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఇక్కడ బి అనే ఆబ్జెక్ట్ ఉందన్నమాట. దీన్ని తెలిపే వెక్టార్ ఆర్బి. పొజిషన్ వెక్టార్ ఆఫ్ బి అంటే ఇవంతా కూడా గ్రౌండ్ పైన ఒక పాయింట్ నుంచి మనకు తెలుస్తున్నాయి అన్నమాట. ఆ పాయింట్ ఆరిజిన్ లాగా అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ దగ్గర నుంచి ఏ అనే పాయింట్ దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, అతను వచ్చి బిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకేనా? ఏ దగ్గర నుంచి బిని అబ్జర్వ్ చేస్తున్నాడు, దాన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్బిఏ అంటే ఆర్బి అంటే మీనింగ్ ఏంటంటే
పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. అంటే ఏ దగ్గర నుంచి బి యొక్క పొజిషన్ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఆర్బి అనేది కావాలి. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. అంటే ఏ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు బి యొక్క పొజిషన్ ఎక్కడుంది అది మనం రాసుకోవాలనుకుంటాం. అలా రాసుకోవచ్చు. చెప్పే అర్థమవుతుంది కదా? ఇవి రెండు గ్రౌండ్ ఫ్రేమ్లో నుంచి. కానీ ఇక్కడ మనము రిలేటివ్ మోషన్ డిస్కస్ చేస్తున్నాం. అంటే వేరే ఫ్రేమ్లో నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని కానీ ఇంకో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మనం స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క పొజిషన్ ఏ దగ్గర నుంచి స్టడీ చేయాలి. బి యొక్క పొజిషన్ ఏ దగ్గర నుంచి స్టడీ చేయాలి. ఓకేనా? దానికి ఏ ఫార్ములా వస్తుంది దాన్ని మనం ఇప్పుడు డిరైవ్ చేయబోతాం. చూడండి, ఇక్కడ 3 వెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ 3 వెక్టర్స్ కూడా క్లోజర్గా ఉన్నాయి. నేను సింపుల్గా ఏం యూస్ చేయొచ్చు అంటే ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ యూస్ చేయొచ్చు. ఎవరైనా మన వెక్టర్స్ యొక్క లెక్చర్స్ చూస్తుంటే వాళ్ళకి విషయం బాగానే అర్థమవుతుంది. ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్. చూడండి, ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. ఈ ఆర్బి అనేది దానికి రిజల్టెంట్ లాగా ఉందన్నమాట. అంటే ఆర్బి బార్ ఈక్వల్స్ టు ఆర్ఏ బార్ ప్లస్ ఆర్బిఏ బార్. ఓకేనా? ఇప్పుడు నాకు ఆర్బిఏ అనేది కావాలి. ఏమవుతుంది? ఆర్బిఏ ఈక్వల్స్ టు ఆర్బి బార్ మైనస్ ఆర్ఏ బార్. అంటే పొజిషన్ ఆఫ్ బి లేకపోతే రిలేటివ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఈస్ పొజిషన్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ ఆఫ్ ఈ. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అన్నమాట. ఏ అనే ఆబ్జెక్ట్ వచ్చి 2, 0, 3 దగ్గర ఉంది. బి అనే ఆబ్జెక్ట్ వచ్చి 3, 4, 5 దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కనుక్కోవాలి. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. చూడండి, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ మనకి ఏమొచ్చిందంటే ఆర్బి మైనస్ ఆర్ఏ వచ్చింది. అదే రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి మనకి ఏమవుతుందంటే ఆర్ఏ మైనస్ ఆర్బి వస్తుంది. ఇప్పుడు ఆర్ఏబి మనకి ఏమవుతుందంటే 2i క్యాప్ ప్లస్ 0j క్యాప్ ప్లస్ 3k క్యాప్ మైనస్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్. ఆర్ఏబి ఈక్వల్స్ 2 మైనస్ 3 వచ్చి మైనస్ i క్యాప్, 0 మైనస్ 4 వచ్చి మైనస్ 4j క్యాప్, 3 మైనస్ 5 వచ్చి మైనస్ 2k క్యాప్ అన్నమాట. అంటే రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే బి ప్రకారము ఏ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే -1, -4, -2. అంటే సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏ అనే పాయింట్ అని చెప్పాను, బి అనే పాయింట్ అని చెప్పాను. అంటే ఇక్కడ మనకి ఏం తెలియదు రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. బి ప్రకారం వచ్చి అంటే బి ఏం చేస్తుంది అంటే బి తన ఆరిజిన్ లాగా అనుకుంటుంది. అంటే ఇదే 0, 0, 0 లాగా అనుకుంటుంది అన్నమాట. అంటే ఇదే ఆరిజిన్ లాగా అనుకొని అతని ప్రకారము ఏ ఎక్కడ కనిపిస్తాడు కదా -1, -4, -2 దగ్గర కనిపిస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పటికీ మీకు రిలేటివ్ పొజిషన్ అంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటాం. అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ తన యొక్క సిస్టమ్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఆరిజిన్ దగ్గర అనుకొని వేరే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని డిటర్మైన్ చేయడానికి ట్రై చేయడమే రిలేటివ్ పొజిషన్ అంటే. క్లియర్ స్టూడెంట్స్? ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము రిలేటివ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి? సింపుల్గా ద వెలాసిటీ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ. అంతే కదా, ఒక బాడీ యొక్క మోషన్ ఇంకొక బాడీ యొక్క మోషన్తో కంపేర్ చేసి చెప్పడమే మనం రిలేటివ్ మోషన్ అన్నాం. ఇక్కడ వెలాసిటీ అంటున్నాం కాబట్టి వెలాసిటీ కంపేర్ చేసి చెప్పడం. దీన్ని మనం సింపుల్ ఇంకా ఎలా చెప్పచ్చు అంటే వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ కదా. కాబట్టి రిలేటివ్ వెలాసిటీని ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్
రిలేటివ్ పొజిషన్ అలా కూడా చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే బి పర్స్పెక్టివ్ లో ఉండి ఏ యొక్క వెలాసిటీ మనం అబ్జర్వ్ చేస్తాం. ప్లేస్ ఇది మనకేమవుతుందంటే డి బై డిటి ఆఫ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అవుతుంది. ఎందుకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్ అన్నాం కదా. చూద్దాం ఏమవుతుంది. చూడండి డి బై డిటి ఆఫ్ ఆర్ఏబి అంటే మనం ఇందాక డిస్కస్ చేసాము ఆర్ఏ మైనస్ ఆర్బి అనేసి. కాబట్టి ఇది ఏమవుతుంది డి బై డిటి ఆఫ్ ఆర్ఏ మైనస్ డి బై డిటి ఆఫ్ ఆర్బి. చూడండి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టైం మనకేమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ ఏ అవుతుంది. సేమ్ ఇది కూడా మనకేమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ బి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈస్ వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. ఇది నార్మల్ సబ్ట్రాక్షన్ కాదన్నమాట. ఇది వెక్టార్ సబ్ట్రాక్షన్. వెక్టార్స్ ద్వారా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. మనం సింపుల్ దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు. విఏబి అంటే విఏ బార్ అడిషన్ లాగా డిస్కస్ చేయాలంటే ప్లస్ మైనస్ విబి బార్ అంటే ఏదైతే విబి బార్ అనే వెక్టార్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ దాని యొక్క నెగిటివ్ను మనం యాడ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పడం ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతున్నాం. చూడండి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఏ యొక్క వెలాసిటీ బి పర్స్పెక్టివ్ నుంచి మనం చూస్తాం. ఇది మనకి ఏమొస్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. అంటే ఈ ఫార్ములా మనకేం చెప్తుంది అంటే నాకు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలనుకుంటే విత్ పర్స్పెక్టివ్ టు బి అంటే బి ప్రకారం ఏ యొక్క వెలాసిటీ నాకు కావాలనుకుంటే నేను ఏం చేయాలంటే ఏ యొక్క వెలాసిటీలో నుంచి బి యొక్క వెలాసిటీ అనేది తీసేయాలి. ఫ్రెండ్స్ ఏ యొక్క వెలాసిటీ నుంచి మనం ఏం చేస్తున్నాము బి యొక్క వెలాసిటీ అనేది తీసేస్తున్నాం. అంటే దాని యొక్క ఆపోజిట్ వెలాసిటీని వెలాసిటీ ఆఫ్ ఏకి మనం ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేయాల్సి వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు విఏబి ఒక వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కావాలనుకుంటే చూడండి ఈ వెక్టార్ని మైనస్ విబిఏ లా కూడా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఓకేనా. ఇతను 5 meters per second స్పీడ్తో పరిగెత్తున్నాడు అన్నమాట. అతని ముందర వచ్చి ఒక బాల్ ఉంది, అది 10 meters per second స్పీడ్తో ముందరకు వెళ్తాను. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఇక్కడ మనకి విఏబి మనకి ఏమొచ్చిందంటే విఏ ప్లస్ మైనస్ విబి వచ్చింది. అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ బాల్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. వెలాసిటీ ఆఫ్ బాల్ మనకి ఎంత అంటే 10 meters per second కాబట్టి 10 i cap పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వెళ్తాం కాబట్టి 10 i cap మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంటే 5 i cap. మొత్తం నాకేమొస్తుందంటే 5 i cap వస్తుంది. అంటే వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ నాకు ఎంత వస్తుందంటే 5 meters per second. అంటే ఈ డేటా మనకేం తెలియజేస్తుందంటే బాల్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనం గ్రౌండ్ ప్రకారం చూసినప్పుడు ఇతను 5 meters per second స్పీడ్తో వెళ్తూ ఉంటాడు, ఈ బాల్ కూడా 10 meters per second స్పీడ్తో వెళ్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ పర్సన్ ప్రకారము ఈ బాల్ ఎంత స్పీడ్తో వెళ్తాడు. ఇప్పుడు చూడండి ఇది 1 secondకి ఇతను 5 meters వెళ్తాడు, అదే ఈ బాల్ వచ్చి 1 secondకి వచ్చి 10 meters వెళ్తుంది అన్నమాట. అంటే ఇతను 5 meters, ఇది 10 meters, రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5 meters. అంటే ఇతను తన రెస్ట్లో ఉన్నట్టు ఊహించుకుంటే ఈ బాల్ వచ్చి 5 meters per second స్పీడ్తో వెళ్ళినట్టు ఉంటుంది.
అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏంద్రా అంటే ఈ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ లో ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో అతను వచ్చి తన యొక్క వెలాసిటీని రెస్ట్ లో ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి విఏబి అంటే విఏ ప్లస్ మైనస్ విబి. అంటే ఎవరైతే అబ్జర్వ్ చేయరు, విబి అంటే ఎవరైతే అబ్జర్వ్ ఉన్నాడు. ఓకే, ఎవరైతే అబ్జర్వ్ ఉన్నాడో అతను తన యొక్క వెలాసిటీని ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది, ఆపోజిట్గా 5 యాడ్ చేసాం +5 -5 ఇక్కడ మనకి ఏమైపోతుంది 0 అయిపోతుంది. అంటే అతను 0లో ఉండి ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఏమవుతుంది చూడండి, ఒక 10 ఉంది, దీనికి ఇటుపక్క 5 యాడ్ చేస్తే అంటే 10 - 5 మనకి ఏమొస్తుంది అంటే 5 మీటర్/సెకండ్. అంటే వెక్టార్ ఫార్మ్ కూడా సింపుల్గా ఇక్కడ మనం డిస్కస్ చేసాము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబ్జర్వర్ వచ్చి తన యొక్క స్పీడ్, తన యొక్క ఫ్రేమ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో దానిలో రెస్ట్లో మార్చేస్తాడు. ఏం చేస్తాడంటే తన యొక్క స్పీడ్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని తను యాడ్ చేసుకుంటాడు. దానివల్ల ఇతను 0 అయిపోతాడు. ఓకేనా, ఇతను ఒక్కటే యాడ్ చేసుకుని కాకుండా ఇప్పుడు అతనికి ఫ్రేమ్లో అన్ని అబ్జర్వ్ చేయాలి కాబట్టి అన్నిటికి కూడా తన యొక్క స్పీడ్ని ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ చేస్తాడు. ఓకేనా, దానివల్ల అతని ప్రకారం తన యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుందో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటున్నా. లేదా ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని న్యూమరికల్స్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, రిలేటివ్ వెలాసిటీ పైన క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఏ అనే పర్సన్ వచ్చి 8 మీటర్స్/సెకండ్ స్పీడ్తో ఈస్ట్ డైరెక్షన్ వెళ్తున్నాడు అన్నమాట. బి అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే 6 మీటర్స్/సెకండ్ స్పీడ్తో సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అన్నప్పుడు ఫైండ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఇది మన క్వశ్చన్. సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ అనేవాడు ఇలా వెళ్తున్నాడు, బి అనేవాడు ఇలా వెళ్తున్నాడు. బి పర్స్పెక్టివ్లో ఏ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది, ఇది మనకు అడిగిన క్వశ్చన్ అన్న. అదే మనం డిస్కస్ చేసాం. విఏబి అంటే విఏ మైనస్ విబి అనేసి అర్థం. ఓకేనా, నార్మల్ సపరాక్షన్ కాదు, ఇది వెక్టార్ యొక్క సపరాక్షన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి విఏబి, ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఐ క్యాప్ జే క్యాప్లో మార్చుకుంటాను. ఇది ఎక్స్ కాబట్టి ఐ క్యాప్, 8 మీటర్స్/సెకండ్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ వచ్చి 8 ఐ క్యాప్ అవుతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ బి డౌన్వర్డ్ వై డైరెక్షన్ ఉంది కాబట్టి -6 జే క్యాప్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి విఏబి అంటే విఏ మైనస్ విబి అంటే 8 ఐ క్యాప్ మైనస్ విబి వచ్చి -6 జే క్యాప్. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి నాకు ఏమొస్తుంది అంటే 8 ఐ క్యాప్ ప్లస్ 6 జే క్యాప్ వచ్చింది. లేదు నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే √8² + 6² √64 + 36 √100 10 మీటర్/సెకండ్. అంటే బి ప్రకారం ఏ అనేవాడు 10 మీటర్స్/సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అది ఎలా వెళ్తూ కనిపిస్తుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఇప్పుడు చూడండి డైరెక్షన్ కనుక్కుంది. ఓకేనా, ఇప్పుడు విఏబి అంటేనే 8 ఐ క్యాప్ ప్లస్ 6 జే క్యాప్ అన్న. ఓకేనా, డైరెక్షన్ అంటే tan ఆల్ఫా కావాలి. tan ఆల్ఫా =VY/VX అంటే 6/8 3 జా 4 జా అంటే 3/4 వచ్చింది. అంటే నాకు ఆల్ఫా వాల్యూ ఏమవుతుందంటే 37 డిగ్రీస్ అవుతుంది. అంటే బి అనే వ్యక్తి తన ఫ్రేమ్, ఇప్పుడు బి యొక్క ఫ్రేమ్లో మాట్లాడుతున్నాం. ఈ ఫ్రేమ్ వేరేది ఎంటైర్లీ గ్రౌండ్కి సంబంధించి. ఇప్పుడు బి అనే వ్యక్తి తన యొక్క ఆరిజిన్ దగ్గర ఉన్నట్టు అనుకుంటే, అది కూడా చెప్పాను కదా రెస్ట్లో ఉన్నట్టు అనుకుంటే, ఓకేనా, బి ప్రకారం వచ్చి 37 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ
ఏ అనే వ్యక్తి మూవ్ అవుతూ కనిపిస్తాడు. అది కూడా ఎంత అంటే 100 మీటర్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్, ఇది BBA అన్నమాట. ఇక్కడే డ్రా చేసి చూపించాలంటే ఇలా కనిపిస్తుంది. VBA కాదు, BAB. 37 degreesలో 100 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి VAB 37 degrees అయితే ఏమవుతుందంటే BBA అవుతుంది. ఎందుకు? దీనికి ఆపోజిట్ కాబట్టి. ఓకేనా? అంటే వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు ఏ దృష్టి నుంచి B ఎలా కనిపిస్తుంది అంటే ఇలా వెళ్తున్నట్టు కనిపిస్తాడు. ఓకేనా? B దృష్టి నుంచి ఏ ఎలా వెళ్తూ కనిపిస్తుంది అంటే ఇలా వెళ్తూ కనిపిస్తాడు. క్లియర్ స్టూడెంట్స్, అంటే చూడండి ఇది ఈస్ట్, ఇది నార్త్. అంటే B ప్రకారం ఏ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. ఓకేనా? అది కూడా ఎంత స్పీడ్ అంటే 100 మీటర్ పర్ సెకండ్, డైరెక్షన్ 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అన్న. నార్త్ ఈస్ట్ అనకూడదు. నార్త్ ఈస్ట్ ఎప్పుడన్నా అంటే ఎప్పుడైతే యాంగిల్ 45 degrees అవుతుందో అప్పుడు అనొచ్చు అనమాట. లేకపోతే ఇలా కూడా మన ఇది ఎంత వస్తుందంటే 53 degrees. అంటే 100 మీటర్ పర్ సెకండ్ 53 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్. ఫ్రెండ్స్, ఈ రకంగా సాల్వ్ చేయాలి. సింపుల్గా మనం వెక్టార్స్ యూజ్ చేసి సాల్వ్ చేసాము. మనకి ఒకవేళ ప్రాబ్లం అర్థమైనా అర్థం కాకపోయినా సరే సింపుల్గా వెక్టార్స్లో మార్చుకోండి. VAB అంటే VA మైనస్ VB, I క్యాప్ J క్యాప్స్లో మార్చుకున్నాం, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి క్వశ్చన్ మనకేమి ఇచ్చా అంటే షిప్ ఏ ఇస్ మూవింగ్ విత్ వెలాసిటీ 100 km/h 37 degrees సౌత్ ఆఫ్ ఈస్ట్. డైరెక్షన్స్ లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ డైరెక్షన్స్ వేసుకోండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా? షిప్ ఏ అనేది ఈస్ట్ నుంచి సౌత్ 37 degrees యాంగిల్ చేస్తూ 100 km/h స్పీడ్తో వెళ్తాను అన్నమాట. 37 degrees ఈ సౌత్ ఆఫ్ ఈస్ట్ అన్నమాట. అంటే ఈస్ట్ నుంచి సౌత్ కి 37 degrees తీసుకోవాలి. నెక్స్ట్, షిప్ బి స్మూత్ వెలాసిటీ 80 km/h టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ వైపు బి అనేది 80 km/h స్పీడ్తో వెళ్తాం అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ దీన్ని కాంపోనెంట్స్ లాగా రాసుకోవాలి. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ఏని, వెలాసిటీ ఆఫ్ బిని కాంపౌండ్స్ లా రాసుకున్నాం. వెలాసిటీ ఆఫ్ బి పక్క ఉంది కాబట్టి సింపుల్గా 80 I క్యాప్ రాసుకోవచ్చు. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏని స్ప్లిట్ చేసుకున్నాం. చూడండి, 37 degrees మనకి ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్ 100 cos 37 అంటే cos 37 అంటే 4/5, 5 అంటే 80 వస్తుంది అన్నమాట. అంటే 80 I క్యాప్. సేమ్ అదే విధంగా y కాంపోనెంట్ కూడా రాసుకోవాలి. ఇది మనకి ఏమవుతుందంటే 100 sin 37 అంటే 100 into 3/5 అంటే 60 వస్తుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాను, -60 J క్యాప్. ఇప్పుడు వెక్టార్స్ రాసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు VAB అంటే VA మైనస్ VB. therefore VAB మనకేమవుతుందంటే VA వచ్చి 80 I క్యాప్ -60 J క్యాప్. VB అంటే -80 I క్యాప్. ఇది క్యాన్సిల్ అయితే VAB నాకేమొస్తుంది అంటే -60 J క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, అంటే
వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కనుక్కుంటున్నాం. ఓకేనా, అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ -60 -j క్యాప్ అంటే సౌత్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. బి ఇక్కడ నుంచి అబ్జర్వ్ అంటే తన యొక్క పొజిషన్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బికి వచ్చి ఏ ఎలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సౌత్ డైరెక్షన్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు మూవ్ ఇన్ సౌత్ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా న్యూమరికల్ సాల్వ్ చేస్తూ వస్తుంది అనమాట. ఇంకొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేసి ఈరోజు క్లాస్ కంప్లీట్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 parallel రైల్ ట్రాక్స్ రన్ నార్త్ టు సౌత్. నార్త్ టు సౌత్ వచ్చి రైల్వే ట్రాక్స్ రెండు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నార్త్ టు సౌత్. ట్రైన్ ఏ మూవ్స్ నార్త్ 54 km/h. ట్రైన్ ఏ నార్త్ వైపు వెళ్తాంది ఎంత అంటే 54 km/h. రాసుకుందాం. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఏ ఈక్వల్స్ టు 54. అప్వర్డ్ వెళ్తాంది కాబట్టి జే క్యాప్ రాసుకుంటాం. నెక్స్ట్, అండ్ ట్రైన్ బి సౌత్ 90 km/h. బి ఇలా వెళ్తాంది ఎంత అంటే 90 km/h. కాబట్టి వెలాసిటీ ఆఫ్ బి వచ్చి డౌన్వర్డ్స్ కాబట్టి నెగిటివ్ యాక్సిస్ కాబట్టి -90 జే క్యాప్ రాసుకుంటాం. నెక్స్ట్, ఏ మంకీ మూవ్స్ విత్ 18 km/h ఆన్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ అనే ట్రైన్ పైన మంకీ కూడా పరిగెత్తుంది అనమాట. కాకపోతే ట్రైన్ యొక్క మోషన్ ఇలా ఉంటే మంకీ యొక్క మోషన్ ఇలా ఉంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్. దట్టు మన క్వశ్చన్ ఏమి అంటే వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు ఏ ఇచ్చాడు. ఓకేనా, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్ టు ఏ అన్నాడు కాబట్టి నెగిటివ్ రాసుకోవాలి. -18 జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, ఎలా రాసుకున్నాం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అలాంటప్పుడు విబిఏ విజిబి ఈ 4 క్వాంటిటీస్ కనుక్కోమన్నా. ఫస్ట్ క్వాంటిటీ కనుక్కుందాం. చూడండి, విబిఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు విబి మైనస్ విఏ అని అర్థం. ఓకే, చూడండి, విబిఏ అంటే విబి అంటే -90 జే క్యాప్, విఏ అంటే -54 జే క్యాప్. అంటే మనకి ఎంత వస్తుంది అంటే -144 జే క్యాప్. అంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకేనా, ఏ నుంచి చూసినప్పుడు బి యొక్క వెలాసిటీ ఎలా వస్తుంది అంటే -144 జే క్యాప్. అంటే డైరెక్షన్ ఏది వస్తుందంటే సౌత్, టువర్డ్స్ సౌత్. మనకు అర్థమవుతున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ రాసుకుంటాను. వెలాసిటీ ఆఫ్ జీ విత్ జీ అంటే ఏంటంటే గ్రౌండ్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. గ్రౌండ్ వెలాసిటీ మనకు ఆల్రెడీ తెలుసు 0 మైనస్ వెలాసిటీ ఆఫ్ బి అంటే -90 జే క్యాప్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 90 జే క్యాప్. అంటే పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అంటే నార్త్. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బి ఇలా వెళ్తాను సౌత్ డైరెక్షన్ వెళ్తే గ్రౌండ్ ప్రకారం వచ్చి, ఓకేనా, వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు బి, సారీ అంటే బి ప్రకారం వచ్చి గ్రౌండ్ బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా, కాబట్టి నార్త్ డైరెక్షన్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎంత అంటే 90 km/h. నెక్స్ట్ సి చూడండి, వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే వెలాసిటీ ఆఫ్ మంకీ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ మంకీ మనకు తెలుసా? తెలియదు, కాబట్టి ఫస్ట్ అది అనుకుంది. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు ఏ మనకి ఎంత వచ్చింది అంటే -18 జే క్యాప్ అన్నట్టు. వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే వెలాసిటీ ఆఫ్ మంకీ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ వచ్చి -18 జే క్యాప్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ మంకీ
మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ వచ్చి 54 జే క్యాప్ ఈక్వల్స్ టు మైనస్ 18 జే క్యాప్. వెలాసిటీ ఆఫ్ మంకీ నాకేమవుతుందంటే మైనస్ 18 ప్లస్ 54 జే క్యాప్. వెలాసిటీ ఆఫ్ మంకీ ఈక్వల్స్ టు 54 18 పోతే 36. ఓకే, 36 జే క్యాప్. మంకీ నార్త్ సైడ్ వెళ్తాను ఓవరాల్గా ఫ్రమ్ గ్రౌండ్ పర్స్పెక్టివ్ నుంచి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఇదే కదా, వెలాసిటీ ఆఫ్ మంకీ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ మంకీ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ 36 జే క్యాప్ మైనస్ 0 ఈక్వల్స్ టు 36 జే క్యాప్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు బి. వెలాసిటీ ఆఫ్ మంకీ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. చూడండి, వెలాసిటీ ఆఫ్ మంకీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎంత అంటే 36 జే క్యాప్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి మైనస్ 90 జే క్యాప్, మైనస్ 90 జే క్యాప్ అంటే 36 ప్లస్ 90 జే క్యాప్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 126 జే క్యాప్ వస్తుంది. ఓకేనా, జే క్యాప్ అంటే నార్త్ కాబట్టి డైరెక్షన్ మనకి ఇక్కడ నార్త్ వచ్చింది, ఇది కూడా మనకి నార్త్ వచ్చింది, నార్త్ సౌత్. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా వెక్టర్స్ని యూస్ చేసుకుని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. రాసుకోండి, ఇంకొన్ని సింపుల్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ఈసారి మన క్వశ్చన్ డిఫరెంట్గా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే ఒక ట్రైన్. ఎంత బాగుంది సార్ మీ ట్రైన్ అనుకోవాలి మీరు అంతే. ఓకే చూడండి, ట్రైన్ వచ్చి 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అనమాట. దీనిపైన మన చిట్టి రోబో మూవీలో మీరు చూస్తుంటారు, ట్రైన్ పైన రజనీకాంత్ పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట. ఓకేనా, అలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. చూడండి, వెలాసిటీ ఆఫ్ దిస్ చిట్టి రోబోట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈస్ 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా, ఈసారి ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ పైన నుంచి ఒక పర్సన్ మన చిట్టి రోబోట్ని వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం. అన్నప్పుడు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ చిట్టి రోబోట్, అది మనం కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ చిట్టి రోబోట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా, 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పరిగెత్తున్నాడు చిట్టి రోబోట్ ట్రైన్ పైన. ఓకేనా, దట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. ఓకేనా, ట్రైన్ 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టుంటే ఈ పర్సన్కి ఈ చిట్టి రోబోట్ యొక్క స్పీడ్ అనేది ఎలా కనిపిస్తుంది మనకు అనుకోవాలన్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకిచ్చిన డేటా ప్రకారము వెలాసిటీ ఆఫ్ చిట్టి విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ చిట్టి మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్. ఓకేనా, చూడండి, ఇది మనకి ఎంత ఇచ్చా అంటే 5 మీటర్స్ పర్ సెకండ్ అంటే 5 ఐ క్యాప్ ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ చిట్టి మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ వచ్చి 10 ఐ క్యాప్. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ చిట్టి మనకి ఏమవుతుందంటే 5 ఐ క్యాప్ ప్లస్ 10 ఐ క్యాప్, వెలాసిటీ ఆఫ్ చిట్టి ఈక్వల్స్ టు 15 ఐ క్యాప్ మీటర్ పర్ సెకండ్. అంటే గ్రౌండ్ పైన ఉండే వ్యక్తికి మన చిట్టి ఎంత స్పీడ్తో పరిగెత్తున్నట్టు కనిపిస్తా అంటే 15 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పరిగెత్తున్నట్టు కనిపిస్తాడు. అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఇతని యొక్క స్పీడ్ రెండు యాడ్ అయ్యి పరిగెత్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జాయిన్ ఈసారి ఒక రాకెట్ గురించి క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి రాకెట్ ఉంది కదా, ఈ రాకెట్ అనేది v వెలాసిటీతో పైకి వెళ్తాను. ఓకేనా, ఇక్కడ గ్యాసెస్ అనేవి ఎజెక్ట్ అవుతున్నాయి నాజిల్ నుంచి. వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు రాకెట్ ఈస్ u అన్నమాట. దెన్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, లేకపోతే సింపుల్గా వెలాసిటీ ఆఫ్ గ్యాస్ ఎంతో కనుక్కోవాలి. ఎలా చేయాలి చూడండి,
velocity of gases with respect to rocket equals to velocity of gases minus velocity of rocket. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ రాకెట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యూ ఉంది కాబట్టి మైనస్ యూ జే క్యాప్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ కనుక్కోవాల్సి ఉంది మైనస్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ వచ్చి విజే క్యాప్ అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ గ్యాస్ ఏమవుతుందంటే నేను పంపిస్తే వి మైనస్ యూ జే క్యాప్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కంప్లీట్గా రిలేటివ్ వెలాసిటీ గురించి ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాసెస్లో వచ్చి ఇదే రిలేటివ్ వెలాసిటీకి సంబంధించి వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, వెలాసిటీ ఆఫ్ సపరేషన్ సంబంధించి కొన్ని నెంబర్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.